క్యాన్సర్ ట్రీట్మెంట్లో కీమోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కీమోథెరపీ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందులో ఒకటి మైలోటాక్సిసిటీ. ఈ మైలోటాక్సిటీ అంటే ఏంటి అంటే యాక్చువల్గా బోన్ మ్యారోని ఇది బలహీనపరుస్తుంది. ఈ సమస్యను తగ్గించడానికి వేరే రకాల మందులని ఉపయోగిస్తారు. ఇవి వాడేటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా వేరేవి వస్తాయి. అయితే దీనిపై ఒక రీసెర్చ్ చేశారు. 2007లో ఇజ్రాయెల్ వారు చేశారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే కీమోథెరపీ వాడుతున్న 60 మంది పేషెంట్స్ పై ఈ పరిశోధన చేశారు. వీరు ఒక గ్రూప్ కి నార్మల్ ట్రీట్మెంట్ మాత్రమే ఇచ్చారు. ఇంకో గ్రూప్ కి ఈ కీమోథెరపీతో పాటు 60 ml వీట్ గ్రాస్ జ్యూస్ ని రెగ్యులర్ గా ఇచ్చారు. అయితే ఈ రీసెర్చ్ లో వీళ్ళు ఏం అబ్జర్వ్ చేశారు అంటే వీళ్ళు వీట్ గ్రాస్ యూజ్ చేస్తున్న పేషెంట్స్ లో రక్త కణాల సమస్య అనేది తగ్గిందని వాళ్ళు గమనించారు. ఈ రీసెర్చ్ ద్వారా మనకి ఏమర్థమవుతుంది అంటే వీట్ గ్రాస్ జ్యూస్ అనేది అదే గోధుమ గడ్డి జ్యూస్ అనేది రక్త కణాల ప్రొడక్షన్లో బాగా యూజ్ అవుతుంది. ఇది క్యాన్సర్ పేషెంట్స్లోనే సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించిందంటే నార్మల్ పర్సన్స్ కనుక యూజ్ చేస్తే ఎనీమియా ఇంకా రక్త కణాల సమస్య ఉన్న వాళ్ళు దీన్ని అధిగమించవచ్చు ఇది యూజ్ చేయడం ద్వారా. నార్మల్ పర్సన్స్ ముఖ్యంగా ఆడవారు దీన్ని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇలాంటి రీసెర్చ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.